హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరుగుమందు తయారు చేసిన తర్వాత అందులో ఏమేమి కలపాలి, ఏ విధంగా కలపాలనే దాని గురించి మాట్లాడుకుందాము. ముందుగా ఈ మరుగుమందులో ముఖ్య పాత్ర పోషించేది మన మూత్రమే అండి. దీంతోపాటు మరికొన్ని ఉంటాయి. ముందుగా ఈ మూత్రం గురించి తెలుసుకుందాము. మన శరీర భాగంలోంచి ఇది వస్తుంది కాబట్టి ఈ మరుగుమందుని ఎవరి మీద అయినా తినిపించడం కానీ పొయ్యడం కానీ చేసినట్లయితే చాలండి. ఈ మూత్రం మన భాగంలోంచి వస్తుంది కాబట్టి వాళ్ళు పూర్తిగా మన వశమైపోయి మనం చెప్పిన మాట వినే విధంగా మారిపోతారు. ఈ మూత్రంతో పాటు ఇంకో 3 రకాల వస్తువులు కలపడం ఉంటుందండి. వాటిని మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ కనబడే పౌడర్ రూపంలో మరుగుమందుని ఎవరినైతే మీ వశపరుచుకోవాలనుకుంటున్నారో, ఎవరినైతే మీరు చెప్పిన మాట వినే విధంగా మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ మీద మనం తినిపించడం కానీ పొయ్యడం కానీ చేసినట్లయితే చాలండి. వాళ్ళు పూర్తిగా మీ మాట వినే విధంగా మారిపోతారు. దీనిని మంచి కోసమే ఉపయోగించండి. భర్త భార్య మాట వినుకున్నా, భార్య భర్త మాట వినుకున్నా, అలాగే ప్రేమికుల మధ్య సమస్య ఉండి బాధపడుతున్న వ్యక్తులు ఈ మరుగుమందుని తీసుకెళ్ళవచ్చండి. ఇది స్వయంగా మా తండాలో మేమే తయారు చేసి పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందుని మీకు అందిస్తాము. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవండి. ఇది ఖచ్చితమైన పనిచేసే మరుగుమందండి. దీనిని దయచేసి మళ్ళీ చెప్తున్నాను, మంచి కోసమే ఉపయోగించండి. ఈ మరుగుమందుని ఒక్కసారి పూసినా, ఒక్కసారి తినిపించినా చాలండి, అంత పవర్ఫుల్. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.